25 days, 25 సక్సెస్ఫుల్ కేసెస్, డే 18 స్నోరింగ్. సరిగ్గా రెండో నెలలో ఫిబ్రవరి నెలలో ఒక పేషెంట్ 40 ఇయర్స్లో ఉన్న పేషెంట్ విపరీతమైన స్నోరింగ్తో అండ్ స్లీప్ అప్నియా మెషిన్ వాడుతూ చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్తో క్లినిక్ రావడం జరిగింది. అప్పటికే అతను చాలా ఇయర్స్ నుంచి కూడాను ఈ స్నోరింగ్తో సఫర్ అవుతూ ఇంట్లో తను ఒక్కడే ఒక రూమ్లో పడుకోవడం, ట్రైన్ ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది పడడము. సో రకరకాల టెస్టులు చేసి ఇది స్లీప్ అప్నియా అని చెప్పి అతనికి మెడిసిన్ పెట్టడము. అదే కాకుండా అతను ఎక్కడ నించున్నా ఎక్కడ కూర్చున్నా పడుకుని పోవడం, నిద్ర వచ్చేయడం, విపరీతమైన పెద్ద పెట్టిన గురక రావడం, దానివల్ల అతనికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడము. దీనికి ఏది పర్మనెంట్ సొల్యూషన్ దొరకదా అనుకుని హోమియోపతికి రావడం జరిగింది. ఎస్, హోమియోపతి గివ్స్ పర్మనెంట్ సొల్యూషన్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్. సో స్నోరింగ్ అతనికి ఎందువల్ల వస్తుంది, పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా అతను స్లీప్ అప్నియాలోకి ఎందుకు వెళ్తున్నాడు. స్లీప్ అప్నియా అనేది ఏంటంటే కొద్దిసేపు రెస్పిరేషన్ హార్ట్కి అందకపోవడము అండ్ దానికి ఒక మెషిన్ పెట్టి సరైన రీతిలో ఆక్సిజన్ ఇవ్వడము, ఇది ఒక మెషిన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు ఈ సమస్యలోనికి ఇతను వెళ్ళాడు, అతనికి ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అవన్నీ కూడాను నా స్టైల్లో కేస్ టేకింగ్ తీసుకుని పూర్తిగా పరిగణలోకి తీసుకుని ఎలాగైనా ఇతనికి పర్మనెంట్గా ఈ స్నోరింగ్ అనేది తగ్గించాలి, అప్నియా మెషిన్ లేకుండా చెయ్యాలి అని ఇతన్ని పూర్తిగా స్టడీ చేసి మెడిసిన్ పెట్టడం జరిగింది. సరిగ్గా 8 నెలల తర్వాత అక్టోబర్ నెలలో ఇతనికి అప్నియా మెషిన్ అనేది తీసివేయడం జరిగింది. డాక్టర్స్ రికమెండేషన్తో ఇతను చాలా వరకు ఫ్రీ అయ్యారు. ఏవైతే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను అతనికి పూర్తిగా తగ్గించి స్నోరింగ్ నుంచి పూర్తిగా అతనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించడం జరిగింది. నౌ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ స్నోరింగ్. ఎస్, హోమియోపతి డస్ వండర్స్. ఎవరికైతే ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయో హోమియో టు ఎవ్రీ హోమ్, తప్పకుండా ఈ కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకుని చూస్ హోమియోపతి, విజిట్ ది మైటీ హోమియోపతి.